నమస్తే. మనము అంటే చాలా ఒక సంవత్సరం నుంచి ఏదో ఏమంటారు దాన్ని సంతోషానికి ఏదో 18 సూత్రాలని, ఆ తర్వాత ఇంకొకటేంటి ఉపనిషత్తుల సారం అని ఏదో ఒక ఆడియోలు, ఆ తర్వాత పంచదశ ఏదో అర్థమైనంత వరకు ఏదో మనం మాట్లాడుకోవడం, అలాగే భగవద్గీత కూడా ఏదో అంటే టైంపాస్ అనుకోవచ్చు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అంత పెద్ద అనుష్ఠానం ఉన్న వాళ్ళము కాదు, భగవతత్వం గురించి అంత పెద్ద అనుభవం తెలిసిన వ్యవహారము కాదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి రెండు రకాలుగా చెప్తారు కదా, మనకి తెలిసింది పంచుకోవటం అనేది ఒక విధానం అంటారు. లేదు అంటే మనం చెప్పింది మనం వింటే మొట్టమొదట ఈ మంచి మాటలు మనమే వింటాం కాబట్టి మనం ఆచరిస్తున్నామా లేదా అనేటువంటి ఇది కొద్దిగా గొప్ప మనం ప్రాక్టీస్కి రావడం జరుగుతుందని కూడా చెప్పటం జరిగింది. ఏమైనా అల్టిమేట్గా ఇది 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 మాట్లాడుకోవడం అనేటువంటిది ఒక స్వాగతంలాగా అలవాటైపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, భగవద్గీత మొన్నటిదాకా చెప్పుకున్నాము. ఈరోజు ఏమనిపించింది సడన్గా అంటే మన త్రిపుర రహస్యం చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. సరే, ఈ పరికరం గురించి కొంచెం మాట్లాడుకుంటే కొంచెం అంటే ఏంటి, విగ్రహారాధన మీద మొట్టమొదట కొంచెం చేయడం ఉండింది, కానీ ఉపవాసాలు ఉన్నాయి, ఈ విగ్రహారాధన ఉండింది. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత సడన్గా రామకృష్ణ పరమహంస పుస్తకం ఒకటి చేతిలోకి వచ్చింది. దాంతో అప్పటి వరకు ఏంటి, మన వెంకటేశ్వర స్వామి, తర్వాత షిరిడి సాయిబాబా, ఆ తర్వాత ఈశ్వరుడు, వీళ్ళందరికీ ఏదో పొద్దునపూట ఉపవాసం ఉండడం, ఏదో పూజ చేయటం అయిపోయి సడన్గా ఒక థాట్ వచ్చింది. ఇంతమంది మగవాళ్ళకి చేస్తున్నప్పుడు ఒక ఆడావిడ ఏం చేసింది, అమ్మవారికి కూడా చెయ్యాలి కదా అనేటువంటి భావం అప్పుడు క్లిక్ అయింది. అందుకని శుక్రవారం అమ్మవారికి కూడా ఏదో పెద్దగా అనుష్ఠానం అంటూ ఏం లేకపోయినా ఏదో మామూలుగా కొంచెం పవిత్రంగా దండం పెట్టుకొని ఏ బొబ్బరికాయ కొట్టుకొని ఒక పూట ఉపవాసం ఉండడం అనేటువంటి లక్షణం ఏర్పడినప్పుడు సరే, అది మనని ఆ ఉపాసన మనని ముందుకు తీసుకొచ్చిందో లేదంటే మనకు తెలియదు. కానీ ఆ తర్వాత సడన్గా రామకృష్ణ పరమహంస పుస్తకం చేతిలోకి వచ్చిన తర్వాత అసలు జీవితం అంటే ఏంటి, భగవతత్వం అంటే ఏంటి, ఏం చెయ్యాలి అనేటువంటి అది ఒక అవగాహన మొదలైంది. దాంతో ఒక గురువు గారిని ఎత్తుక్కుంటే బాగుంటుంది అనేటువంటి విషయం అనిపించింది. ఎందుకంటే ధైర్యం ఉండదు కదా, ఏదో మనం ధ్యానం చేసుకుంటూ పోతే ఎక్కడ ఏమి మనకి తెలియకుండానే కొన్ని విషయాలు ఉంటాయి. అందుకని ఎవరైనా మనని ప్రొటెక్ట్ చేస్తే ఒక గురువుని మనకి వ్యవహారం చేస్తే బాగుంటుందని భగవంతుడి దయ వల్ల ఒక గురువుని ఆశ్రయించుకోవడం జరిగింది. ఆ గురువు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అంటే ఏంటి, అనుష్ఠానం అంటే పూజ లేకపోయినా ఒక ధ్యాన రూపంలో సత్యం ఏంది గ్రహించుకోవాలి అనేటువంటి భావంతో చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్గా చెప్పడం ఏంటి, చివరికి ఏమైంది, ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటి, ఇప్పుడు మన ఋషులు ఏం చెప్పారు, నిరాకారమైనటువంటి ఒక శక్తి ఉన్నది. అది మన మనసుతో కానీ, మన బుద్ధితో కానీ, మన స్పర్శతో కానీ, మన జ్ఞానంతో కానీ మనం చూడలేము. కాకపోతే దాంట్లో నుంచే కంటికి కనపడుతున్నదంతా కూడా ప్రకృతి రూపంలో వ్యక్తమైంది అన్నాడు. ఆ భగవతత్వమే మాయను పట్టుకుందని అన్నారు. అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, కంటికి కనపడుతున్న ప్రకృతి అంతా కూడా మహామాయ, మూల ప్రకృతి, మాయ, ఇలా రకరకాల పద్ధతులు వాడడం జరిగింది. అల్టిమేట్గా ఏంటి, సిద్ధాంతం ఒకటే, కాకపోతే సాధనలు తేడా ఉన్నాయి. మళ్ళీ డెస్టినేషను ఒకటే, ఇన్ని లేవు. అల్టిమేట్ ఏంటి, ఆ నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తిని మనం అనుభవానికి తెచ్చుకోవటం అనేదే మన ప్రయాణంలో చివరి అంశం. దాన్నే సాక్షాత్కారం అన్నారు, లయ అన్నారు, ఆ తర్వాత రియలైజేషన్ అన్నారు, నేను అది ఒకటే వన్నెస్ అన్నారు, ఆ తర్వాత యునైట్ అయినానన్నారు. అల్టిమేట్ అన్ని పదాలే. అల్టిమేట్ ఏంటంటే ఉన్న ఒకటే ఒక తత్వాన్ని మన అవగాహనకు తెచ్చుకొని మనకి దానికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం. ఇప్పుడు ఈ సిద్ధాంతాలన్నీ చెప్పింది ఎక్కడ, అల్టిమేట్ ఏంది, వేదాలే. ఏ సిద్ధాంతం తీసుకున్నా అంటే భగవతత్వం, జ్ఞానం అనేటువంటి సిద్ధాంతం నుంచి మొదలుపెట్టి లాస్ట్లో చారువాకడం ఉన్నాడు. ఇన్ని జన్మలు లేవు, గోంగూర లేదు, ఏం లేదు, హాయిగా ఉన్నది ఒకటే జన్మ, అప్పు చెయ్యి, సరదాగా ఉండు, జీవితాన్ని వదిలేసి వెళ్ళిపో, మళ్ళీ రావడం పోవడం ఎవరికి తెలియదు అన్నాడు. అంటే ఏంటి, ఇట్లాగే పతంజలి యోగ సూత్రాలు, తర్వాత కపిలుడి సాంఖ్యము, ఆ తర్వాత మళ్ళీ స్మృతులు, రామాయణ మహాభారత గ్రంథాలు, ఆ తర్వాత ఇంకేంటి మన వ్యాస భగవానుడు రాసినటువంటి అష్టాదశ పురాణాలు, ఏవి ఎందులో తీసుకున్నా అందరికీ మూలం ఏంటి, వేదాలే. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, మన దగ్గర ఏముంది నిజం చెప్పాలంటే, వేదాలు ఏమని చెప్పాయి, నిరాకారమైనటువంటి దాంట్లో నుంచి వచ్చేసింది, సృష్టి మొదలైంది, సృష్టి మెయింటైన్ అవుతుంది, సృష్టి అంతమైపోతుంది అన్నారు. అంటే ఏంటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండడము, రావడము, ఉండడము, వెళ్ళడం. ఎవరైనా సరే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని డినై చేయాలి. అంటే ఏ సిద్ధాంతంలో కూడా ఈ రావడం, ఉండడం, వెళ్ళడం అనేటువంటి విషయానికి కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు. కాకపోతే ఏంటి, ఇప్పుడు ఆ రావడం, ఉండడం, వెళ్ళడంలో మన దగ్గర ఉన్నటువంటిది ఏంటి, సృష్టి ఎందుకు కారణమైంది,
సృష్టి వ్యక్తమైంది దేంతోటి? సృష్టి భగవతత్వం అనేది ఉండడం అన్నారు. ఆ ఉండడం తెలియడం అన్నారు. అంటే ఏంటి? ఆ తెలియడం అంటే ఇప్పుడు ఉండడం అనేటువంటిది ఉండడానికి తెలియదు, కానీ తెలియడం వరకే తెలుస్తుంది. అంటే జ్ఞానానికి మాత్రమే తెలుస్తుంది. ఈ ఉండడాన్నేమో ప్రాణశక్తి అన్నారు, ఈ తెలియడాన్నేమో జ్ఞానశక్తి అన్నారు. అట్లాగే సృష్టిలో కూడా ఎందుకయ్యా సృష్టి చేశామంటే ఉండడం అనేటువంటి ఎనర్జీ ఉంది కాబట్టి, ఈ తెలియడానికి తెలిసింది కాబట్టి తన ఊహతోటి పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం ఇవన్నీ సృష్టించుకుంటూ వెళ్ళారు అంటాడు. ఆ తర్వాత మళ్ళీ తెలియడం అంటే ఏంటి? ఇప్పుడు మరి ఉండడానికి ఇది ఉన్నదని తెలియదు, కానీ ఉండడం ఉన్నది. ఈ తెలిసిందంతా ఎవరికి? జ్ఞానానికి తెలుస్తుంది. మూడోది వచ్చేంటి? ఫలితం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. వాటికి పేర్లు ఏం పెట్టారు వేదాల్లోనే? మొట్టమొదటిదేమో అంటే విరాట్ పురుషుడు అన్నాడు, రెండోదేమో హిరణ్యగర్భ అన్నారు, మూడోది వచ్చేమో రెండోది అంతర్యామి అన్నాడు, మూడోది వచ్చి హిరణ్యగర్భ అన్నారు. అంటే హిరణ్యగర్భ అంటే ఆ కాంతివంతమైనటువంటి దాంట్లో నుంచి సృష్టి మేనిఫెస్ట్ అయ్యింది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి? తెలిసింది ఉన్నది. ఉండడం విరాట్ పురుషుడు వస్తుంది, తెలియడమేమో అంతర్యామికి వచ్చేసింది ఆలోచన. లోపల హిరణ్యగర్భ సంగతి మాయా తెలియదు కదా, ఎందుకు సృష్టి వ్యక్తమైంది అనేటువంటి విషయం అక్కడ చెప్పడానికి ఎవరు లేరు. తర్వాత ఇప్పుడు అదైపోయింది. నెక్స్ట్ మన జీవ సృష్టి. మరి అంత బాగానే ఉంది. మన జీవ సృష్టి సంగతి ఏంటి? ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఉండడం ఉన్నది, ప్రాణం ఉన్నది. ఈ ఉండడం అనేటువంటి విషయం ఉండడానికి తెలియదు, తెలిసింది ఎవరికి? మన మనసుకి, మన జ్ఞానానికే తెలుసు. ఎందుకున్నది? శరీరం ద్వారా అనుభవమో ఏదో ఒకటి ఆనందమో ఇచ్చో కోరుకో ప్రాసెస్ చేయడానికి ఉంది. అంటే ఇది ఈ సిద్ధాంతాన్ని ఎవరు డినై చేయరు. అందరూ చెప్పేది అదే, జ్ఞానం ఉంది, మనసు ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది అన్నారు. ఇప్పుడు మనకి వేదాంతం అంటే ఏంటి? వేదాంతంలో అడుగున్నటువంటి ఉపనిషత్తులు, వేదం అంటే ఏంటి? ఆ జ్ఞానం కూడా అంతరించిపోవటం. అక్కడ చెప్పింది ఏంటి? ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు. అంటే స్వచ్ఛమైనటువంటి ఒక జ్ఞానస్థితి అనండి, లేకపోతే ఆ ఎరుక అనండి, కాన్షియస్నెస్ అన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పుస్తకం ఏంటి? ఇది ఇప్పుడు నేను ఈరోజు భగవంతుడి దగ్గర మీకు చెప్పాను కదా, అయ్యగారి గురించి చెప్పిన తర్వాత అమ్మగారికి ఏమైంది అనేటువంటి ఎక్కడో ఒక థాట్ మనం ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏంటి? త్రిపుర అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తికి సంబంధించినటువంటి విషయం. ఈ ప్రాణశక్తికి ఏమో ఫిమనైన్ జెండర్ పెట్టారు, ఈ జ్ఞానశక్తికి ఏమో ఏమంటారు దాన్ని? మ్యాస్కులైన్ జెండర్ పెట్టారు. అంటే అల్టిమేట్ ఏంది? మ్యాస్కులైన్ ఫిమనైన్ కలిసే ఉంటాయి, ప్రాణము మనస్సు కలిసే ఉంటాయి. ఈ ప్రాణానికి అత్యున్నతమైన స్నేహితుడు దగ్గరవాడు ఎవడు? ఈ ప్రాణం. ఈ ప్రాణానికి వండర్ఫుల్ పర్సన్ ఎవరు? ఈ జ్ఞానం మనస్సు. ఈ ప్రాణము మనమేమనుకుంటున్నాం? అన్ని శరీరంలో ఉన్నాయి అనుకుంటున్నాం. శరీరంలో ఏమీ లేవు. శరీరం అనేది జస్ట్ భౌతికం, ఇది జడం. దీనికి ఎనస్థీషియా చేస్తే ఏం జరిగిందో కూడా దీనికేం తెలియదు. ఈ ఉన్నవన్నీ ఎక్కడున్నాయి? నిరాకారమైనటువంటి మన మనస్సు, మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు, మన సంస్కారాల్లోనే ఉన్నాయి. అట్లాగే ప్రాణం కూడా మన కంటికి కనపడుతున్నటువంటి బ్రీతింగ్ ఒకటే ప్రాణం కాదు, లోపల ఉన్నటువంటి ఒక భగవతత్వ శక్తి ప్రాణం. ఈ రెండు కలిసి వచ్చాయి, కలిసి వెళ్ళిపోతాయి. ఎందుకు వచ్చాయి? దానికి నీకు ఆ కారణం తెలియదమ్మా. ఇది అజ్ఞానం. ఉన్నంతకాలం నీ దగ్గర ప్రాణం ఉంది, నీ దగ్గర మనస్సు ఉంది. ప్రాణం వచ్చేమో నీ దగ్గర భగవతత్వ శక్తి, మనసు వచ్చేమో నువ్వు కనుక్కుంటున్న శక్తి. ఈ రెండు కలిసే ఉన్నాయి. వెళ్ళిపోయేటప్పుడు ఏంటి? భౌతికంగా ఎందుకు వచ్చావు అనేటువంటి విషయం నీకు అర్థం కాకపోయినా ఏదో జరగడం అయితే జరుగుతోంది, కార్యం తెలుస్తోంది, ఫలం తెలుస్తోంది. అందుకని దీన్ని నువ్వేం చేయాలి? ఇది నన్ను భగవతత్వం నా దగ్గర ఉన్నదనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే, దాన్ని ఏంటి? నన్ను పరిశీలించుకోగలిగితే, నా దగ్గరే అంతా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించగలిగితే దాన్ని ఆధ్యాత్మికత అన్నాడు. మొదటిది ఏంటి? ఆది భౌతికం అన్నాడు. ఆది భౌతికం ఎట్లా ఉపయోగించాలి? దీన్ని ధర్మానికి ఉపయోగించాలి. అంటే ఏంటి? నా కోసం కాదు, ఇచ్చిన ఋషులు చెప్పారు, గురువులు చెప్పారు, సిద్ధాంతం చెప్పారు అని ఉపయోగించాలి. రెండోది ఏంటి? మన మనసుని ఎట్లా ఉపయోగించాలి? ఉపాసనకు ఉపయోగించమన్నాడు. ఉపాసన అంటే ఏంటి? ఉపాసన అంటే నా పర్సనల్ కోరికలన్నీ తీర్చుకుంటున్నాం ఇప్పటివరకు, అంతే కదా. అక్కడికి గుడికి పోతే ఏదో వస్తుంది, ఇక్కడికి పోతే ఏదో వస్తుంది అనేటువంటి ఉన్నాం కదా. ఈ ఉపాసన భక్తిగా మారాలి. భక్తి అంటే ఏంటి? నాకు ఆ భగవతత్వానికి తేడా లేదు, అది నా దగ్గరే ఉన్నది అనేటువంటి విషయాన్ని, దాన్ని భక్తి అంటాడు. ఇప్పుడు ఈ రెండు కనుక మనకు అర్థమైతే, మూడోది వచ్చేంటి? ఇప్పుడేంటి? ఆది భౌతికం. ఈ ఉపాసన అనేది ఆది దైవికం, మన మనసు ద్వారా చేసేది
మూడోది వచ్చి ఆధ్యాత్మికం. అంటే ఏంటి, ఈ 2 స్థితులు దాటినటువంటి ఒక బియాండ్ ఒక జ్ఞానశక్తి అనండి, ఇంకోటనండి ఒక చైతన్య శక్తి, అవి ఉన్నాయి. అంటే ఈ 3 మళ్ళీ ఎక్కడున్నాయి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంతసేపటికి ఏమంటున్నాము? జగత్తు సత్యం అనుకుంటున్నాము, ఈ జీవత్వం సత్యం అనుకుంటున్నాము. లోపల ఉన్నటువంటి జ్ఞానానికి విషయం గురించి మనం అంత పెద్దగా ఆ ఈశ్వరతత్వాన్ని మనం పట్టించుకునే స్థితిలో లేము. ఇప్పుడు ఈ సాధన వల్ల ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంతా ఒకటేను, మన దగ్గరే ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించడం. సరే, ఇప్పుడు మనం ఈ త్రిపుర రహస్యానికి వద్దాం. త్రిపుర అంటే ఏంటి? త్రిపుర అంటే 3. త్రిపుర అంటే 3 అంటే 3. పుర అంటే ఏంటి? ఒక పురము, పట్టణము. ఈ మూడిటికి సంబంధించినటువంటి ఇదంతా ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని మన ప్రాణశక్తి మీద బేస్ చేసుకొని, ప్రాణశక్తి అంటే అమ్మవారు, జ్ఞానశక్తి అంటే అయ్యవారు. అంటే ఇప్పుడేంటి, మళ్ళీ ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నారు కదా. నిజం చెప్పాలంటే ఇక్కడ కూడా ఆ నిరాకారమైనటువంటి చైతన్య శక్తిలో నుంచే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వ్యక్తమయ్యారన్నారు. అంటే వాళ్ళు కూడా ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళు కూడా వ్యక్తమైన వాళ్ళే. ఎప్పుడైతే బ్రహ్మ సృష్టి చేయడానికి పూనుకున్నాడో ఆమెకి తెలివితేటలు కాబట్టి సత్వగుణంతో ఉన్నటువంటి సరస్వతీదేవిని వైఫ్గా అయింది. రెండెవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి వచ్చేటప్పటికి మెయింటైన్ చేస్తాడు కాబట్టి డబ్బులు కావాలి కాబట్టి లక్ష్మీదేవి రజోగుణం ఉన్నటువంటి ఆమె ఆయనకి సతీమణి అయింది. మూడెవరు? ఈశ్వరుడు. ఈశ్వరతత్వం ఏంటి? లయం, వెళ్ళిపోవడం కదా, లాక్కుంటాడు కదా. అందుకని ఈ లయానికి గౌరీదేవి అంటే మోస్ట్ పవర్ఫుల్ అనమాట. చండి, కాళి ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా, పెట్టున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి? ఇప్పుడు మనం ఈ త్రిపుర రహస్యం అంతా చెప్పింది మన ప్రాణశక్తి గురించి చెప్పింది. సరే, ఇప్పుడు మనం భగవద్గీత చదువుకున్నప్పుడు అసలు ఎక్కడొచ్చింది? భగవాన్ బోధించాడు, ఆ తర్వాత మనువులు, వసువులు, ఇంద్రులు, తర్వాత ఆదిత్యులు, తర్వాత ఇంకోటి ఏంటి, అశ్విని దేవతలు, చంద్రుడు, సూర్యుడు, మొక్కలు, చెట్లు, జంతువులు అన్నీ నానించే వచ్చాయన్నాడు కదా. అంటే ఏంటి? నిరాకారమైనటువంటి శక్తి నుంచే ఈ కనపడుతున్న ప్రకృతి అంతా వ్యక్తమైందన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఈ విషయానికి వస్తే ఈ త్రిపుర రహస్యంలో అంటే ఇది నిజం చెప్పాలంటే ఏంటి, ఇక్కడ మూడు ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు త్రిపుర రహస్యం వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భగవతత్వం అయినటువంటి అమ్మవారు ఆ చైతన్య శక్తి నుంచి, ఆ ప్రాణశక్తి నుంచి వాళ్ళు వ్యక్తం అయిన తర్వాత అక్కడ ఏం చేశారు? సరే, అక్కడ చాలా స్టోరీలు ఉన్నాయి. ఇది చెప్పుకుంటే మనకి ఎన్ని గంటలైనా సరిపోదు. అక్కడ ఏమవుతుంది? అత్రి అనేటువంటి ముని ఉన్నాడు, అనసూయాదేవి అనేటువంటి భార్యాభర్తలు ఉన్నప్పుడు ఆ తీసుకొచ్చినటువంటి ఆ ముగ్గురిని కూడా చంటి బిడ్డలుగా చేసిన తర్వాత ఆ అంశతోటి దత్తాత్రేయుడు జన్మించాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈ యొక్క మెయిన్ మన భగవతత్వ శక్తికి మూలం ఎవరంటే అమ్మవారి పూజా విధానానికి నాకు అర్థమైంది. నేను ఎప్పుడు అంత అనుష్ఠానాలు ఏం చేయలేదు, కానీ బేస్ వచ్చి దత్తాత్రేయులా ఉన్నాడు. ఇప్పుడు దత్తాత్రేయుడు సరే ఆయన ఉన్నాడు, ఆయన ఏదో పూజ చేసుకుంటున్నారు. అక్కడ పరిస్థితి అట్లా అడ్డం పెడితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన పుస్తకం గురించి కదా. ఇక్కడ ఏమవుతుంది? ఒక సరస్వతీ నదీ తీరంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు ఏదో పూజలు చేసుకుంటూ ఉంటారు, ఋషులు. వాళ్ళకి ఒక పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడికి ఏంటి? అగర్త్యుడు ఏదో చెప్పారు పేరు. వాడికి 5 ఏళ్ళు వచ్చేటప్పటికి మాటలు రావు. ఆ రోజుల్లో భార్యని పేరు పెట్టి పిలవడు కాబట్టి ఆ మునీశ్వరుడు భార్యని అయ్యి అని పిలిచామట. ఈ పిల్లవాడికి మాటలు రాదు కదా, ఐ అని అంటూ 5వ సంవత్సరం వచ్చేటప్పటికి అనారోగ్యంతో చచ్చిపోయినాడు. చచ్చిపోయిన పిల్లవాడు ఇలా ఉండగా ఏమైనాడు? ఈ పిల్లవాడు వెళ్ళి హరితాయన వంశంలో సుమేధుడిగా జన్మించాడు. సరే, అది అక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు మళ్ళీ మనం పరశురాముడి దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకేంటి? ఇప్పుడు మనకి సప్త ఋషులు 7 ఉన్నారు మనకి చెప్పిన దాంట్లో. ఎవరు? వశిష్ఠుడు, జమదగ్ని, ఆ తర్వాత గౌతముడు, కాశ్యపుసుడు, ఆ తర్వాత విశ్వామిత్రుడు, వీళ్ళందరూ కూడా 7 సప్త ఋషులు ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి తీసేస్తే మన జమదగ్ని కూడా సప్త ఋషుల్లో ఉన్నవాడే. ఇప్పుడు ఏమైంది? జమదగ్ని యొక్క ఫాదరు దధీచుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి ఏం చేశాడు? సరే, ఆయన ఆ దధీచుడికి భార్య పెళ్లి కావాల్సిన వ్యవహారం వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చేసేసి మామగారు, ఒక క్షత్రియుడు, బ్రహ్మాండమైన పవర్ఫుల్ ఆయన వచ్చేసేసి, నేను నీకు నా కూతురుని ఇస్తాను, సత్యవతి ఆ పిల్ల పేరు, నాకు పిల్లలు మగపిల్లవాడు మంచి బలవంతుడు పుట్టేట్టుగా నువ్వు నాకు ఉపాసన చేయాలో మంత్రం ఇయ్యాలో ఏదో ఒకటి చేయాలని అడుగుతాడు. ఓకే అంటాడు. భార్యని సత్యవతిని భార్యగా చేసుకుంటాడు. ఎవరు? ఇప్పుడు దధీచుడు అనేటువంటి ఋషి. వెంటనే ఏం చేశాడు? ఒక పాయసం తయారు చేసి తన భార్యకి సగము, ఆ తర్వాత ఇంకా సగం ఎవరికి ఇస్తాడు? మామగారు అంటే అత్తగారికి ఇస్తాడు. అంటే ఈ అత్తగారు ఏం చేస్తుంది? వాళ్ళు క్షత్రియులు కదా, ఆమె ఏమంటుంది? నీ భార్యకి ఇంకా మంచి పాయసం ఏమైనా ఇచ్చాడేమోనని ఈ 2 కప్పులు మార్చేస్తుందట. కోర్సు అంటే మనకు అర్థం కావడానికి
చెప్పుండొచ్చు ఆ మహానుభావులు. అంటే ఒక మనిషి పుట్టడానికి కావలసినటువంటి కారణం అనేది సడన్గా జరిగింది కాదు, వెనక ఏదో సంథింగ్ ఉంటుంది అని చెప్పదలుచుకునే ఉద్దేశం అయి ఉంటుంది. ఇప్పుడు సుమేధుడు జన్మించడానికైనా, ఇప్పుడు మనకు రాబోతున్న మన మన హీరో పరశురాముడికైనా సరే రావడంతో ఈ పాయసం ఇవ్వడంతో ఏం చేశాడు జమదగ్ని. అప్పుడు వాళ్ళకి జమదగ్ని, అప్పుడు ఆమెకేమో అతనికి జమదగ్ని వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు, అంటే నీకు ఇంకా పవర్ఫుల్ వాళ్ళు రావాల్సిన అవసరం ఉందమ్మా అన్నట్టేదో చెప్తే, ఈ భార్యకేమో వాళ్ళెవరు పరశురాముడు వచ్చాడు. పరశురాముడు ఆయనకేమో మనెవరు విశ్వామిత్రుడు వచ్చున్నాడు. అంటే ఏంటి, క్షత్రియులు మారిపోయినారు కదా. ఇప్పుడు పరశురాముడు ఎలాంటి వాడు, మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి రాజరికం ఉన్నటువంటి మనస్తత్వంతో పరశురాముడు పడ్డాడు. అక్కడ విశ్వామిత్రుడు ఏంటి, విశ్వామిత్రుడు క్షత్రియుడైనా ఇక్కడ ఋషులకు సంబంధించిన విషయం కదా, ఆయన బ్రహ్మర్షి అయినాడు. సో వీళ్ళిద్దరు ఇట్లా ఉండేసి ఇట్లా కాసేపు ఆపుతాం. ఇప్పుడు ఏం చేశాడు జమదగ్ని దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఒక గోమాత ఏమంటారు దాన్ని, కామధేను ఉందట. ఒకసారి ఏం చేశాడు, హయవంశస్థుల్లోనే ఎవడో ఒక రాజు ఏం చేశాడు, ఏదో పోతూ ఆతిథ్యం స్వీకరిద్దామని ఈ మునీశ్వరుడు ఆశ్రమానికి వచ్చాడట. రావడంతో నేను మంచిగా కామధేవం ఉంది కాబట్టి పంచపక్ష పరమాణాలు వండర్ఫుల్గా ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడట. ఈయనకు రాజుకు మండిపోయిందట, నా రాజు దగ్గర ఉండాల్సిన ఈ గోమాత ఈయన దగ్గర ఉండడం ఏంది, పదండి దీన్ని ఎత్తుకురండి వెళ్ళిపోదామని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నట్ట. ఎట్ ద టైం పరశురాముడు లేడు. సరే వీడు గోమాతను ఎత్తుకొని పోయినాడు. వచ్చిన తర్వాత ఇదిగో ఇట్లా జరిగింది, ఆయన గోవును ఎత్తుకొని పోయినారు అన్నట్టు. పరశురాముడు పవర్ఫుల్ కదా, వెంటనే వెళ్ళేసి గోవుని వెనక్కి తీసుకొని అక్కడ మొళ్ళు మండిపోయి అక్కడ చాలామంది రాజులను ఆ రాజును చంపేసి వచ్చినట్టున్నాడు. అప్పుడు ఈయన అన్నట్టు, తప్పయ్యా నీకు శాంతం ఉండాలి కానీ ఇంత క్రూరం నీకు పనికిరాదు అని జమదగ్ని చెప్పిన మన పరశురాముడు విల్ల. ఆ తర్వాత ఏంటి, ఆ చనిపోయిన రాజుకు 10,000 మంది కొడుకులుంటే వాళ్ళందరూ పరశురాముడు ఆశ్రమంలో లేని టైం చూసి వచ్చి జమదగ్ని చంపేస్తారు. జమదగ్నిని చంపిన విషయం పరశురాముడికి చెప్పడంతో పరశురాముడు మళ్ళీ వచ్చేసి, ఎందుకంటే పవర్ఫుల్ కదా, వచ్చి నేను క్షత్రియులందరినీ చంపి పడేస్తానని దాదాపు 21 మంది క్షత్రియులని వాళ్ళ బ్లడ్ అలా పారేట్టుగా తలకాయలన్నీ కట్ చేసి అక్కడ పడేశాడట. అయినా క్రోధం చాలా, తండ్రి లేడు. అప్పుడు మొత్తం భూమినంతా కూడా పరిపాలన చేయడానికి కూరుకున్నట్ట. అప్పుడు ఏం చేశాడు, ఇంకా నాకొద్దు నేను పరిపాలించను అని కాశ్యపుడికి భూమిని దానం ఇచ్చేశాట. అందుకని ఇప్పుడు కశ్యప ప్రజాపతి అంటుంటారు. ఇప్పుడు కాశ్మీర్కి కూడా కశ్యపుడు అనేటువంటి పేరే ఉంది, అది మాది అని చెప్పుకునేది. అందుకు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, నువ్వు నాకు దానం ఇచ్చావు కదా, ఇంకా నువ్వు నీ క్రోధం అది నువ్వు ఇక్కడ ఉండడానికి పనికిరావు, నువ్వు కాకపోతే పగలేదన్నా కావాలంటే తిరుగు, రాత్రి మాత్రం ఇక్కడ ఉండొద్దు అని ఏదో చెప్పినట్టున్నాడు. మొత్తం మీద అక్కడ అంతటితో ఆగింది. సరే ఈ లోపల ఏమైంది, ఏదో పగలొస్తున్నాడు రాత్రి వెళ్తున్నాడు, ఏదో జరుగుతున్న క్రమంలో ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ పుస్తకము మన ఇతిహాసం టైంలో, అంటే మన విశ్వామిత్రుడు మరి రాముడి కంటే ముందున్నవాడు కదా, ఆ టైంలోనే రాసి ఉండొచ్చు మన భగవద్గీత లాగానే. అప్పుడు ఏం చేశాడు, సరే నువ్వు అప్పుడు వచ్చి మన దశరథుడు కొడుకు శ్రీరాముడు వచ్చి అక్కడేంటి ధనుస్సుని విరుస్తాడు, అది శివధనుస్సు విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఇది పరశురాముడికి తెలుస్తుంది. శివధనుస్సు అంటే ఇప్పుడు ఇదంతా ఈ అమ్మవారంశంతా శివుడికి సంబంధించిన వాళ్ళు, అందుకని తెలియడంతో లాభం లేదు, నేను చంపేస్తాను అని చెప్పి శ్రీరామచంద్రుడిని దర్శనానికి వస్తాడు. శ్రీరామచంద్రుడు ఎట్లా కనిపిస్తాడు, విష్ణుమూర్తి అంశలో కనిపిస్తాడు. కనిపించిన తర్వాత రియలైజ్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు మళ్ళీ ఫ్రెండ్లీగా ఉండి ఇక ఆయన జోలికి ఏం వెళ్లకుండా వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిపోతున్న క్రమంలో మళ్ళీ ఇక్కడ సత్సంగ్ వాల్యూ ఒకటి చెప్తారు. ఒక మునీశ్వరుడు కూర్చొని ఉంటాడు, మొహం అంతా గందరగోళంగా ఉన్న విపరీతమైన కాంతివంతంగా ఉంటాడు, అటు ఇటు కదలకుండా ఉండడు, మనిషిని చూస్తేనే మంచిగా గ్లో కనపడుతూ ఉంది. ఆయనకెళ్ళి నమస్కారం చేసి, నాకు ఎందుకు క్రోధం తగ్గటలేదు, ఈ కోపం పోవడలేదు, నాకేదైనా చెప్పు అంటాడు. చెప్పడానికి ఏముంది, ఇప్పుడు అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆయన్ని కలుసుకోమని ఈయన చెప్పేస్తాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, సత్సంగకు మనం వెళ్ళి మనం మంచిగా పాజిటివ్ ఉన్నటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి మనం కనుక చూస్తే మనకి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, మనం కూడా మంచితనంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ పాము చనిపోతుంటే కూడా శాపం పెడితే అడుగుతాడు, నన్ను తీసుకెళ్ళి ఏ మునీశ్వరులు ఉండే ఆశ్రమంలోనే పడేనైనా నన్ను పాముగా బుట్టించినా వాళ్ళ దగ్గర పడేయి అంటాడు. ఎందుకు, సత్వగుణం వృద్ధి పొందుతుంది. అంటే మనం ఏ మనుషుల దగ్గర ఉంటే ఆ మనుషుల తత్వాన్ని అలవాటు చేసుకుంటాం. అందుకని మన మనస్తత్వానికి అనుగుణంగానే ఆ వచ్చే మనుషులు కూడా మన దగ్గరికి అలాంటి వాళ్ళే వస్తారు. అది మనం గ్రహించుకొని ఆ కంపెనీని తప్పించుకొని, అంటే ఎవరిని ఏం అనకూడదు, భౌతికంగా మనసులో భగవతత్వానికి సంబంధించిన ప్రాసెస్ ఉన్న చోటకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, మనకి ఇప్పుడు ఇదంతా త్రిపుర రహస్యం అంతా కూడా కథల రూపంలో చెప్పారు. ఈ కథలను మనం డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసుకోవటం అంటే ఏంటి, దాన్ని కాంటెంప్లేషన్ అంటాడు. ఏ భావంతో ఋషులు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నది ఎలా అనుభవానికి తెచ్చుకోవాలి అనే పాయింట్లోకి వెళ్ళాలి. ఈ త్రిపుర రహస్యాన్ని ఎవరు చెప్పినా ఎంత వండర్ఫుల్ టెక్స్ట్ అంటే, మనం దీన్ని కనుక సక్రమంగా అర్థం చేసుకుంటే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి,
అనుమానమేగా. అనుమానము, మనసు కుంచుకొని పోవడము, నాది నాది అనేటువంటి అహంకారం. అంతే కదా. ఏ సాధన చేసినా మనం బయటపడాలంటే, ఈ మూడిట్లో నుంచి బయటపడాలంటే విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. సరే, ఈ పరశురాముని దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళమంటాడు. ఇక్కడ విషయం ఏంటి? మొత్తం పరిపాలించాడు, భూమిని అంతా తీసుకెళ్ళి కాశ్యపుడికి దానం ఇచ్చాడు. అంటే ఏంటి? అంత ఉదారత్వం ఉన్నా నాకు ఈ క్రోధం పోవడం లేదు, నాకు ఇంకా శాంతి కావటం లేదు అంటాడు. అప్పుడు వెళ్ళి దత్తాత్రేయుని దర్శించుకున్న తర్వాత, నువ్వు వెళ్ళు, అక్కడ అమ్మవారు ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు కాసేపు ఒక 12 ఏళ్ళు నువ్వు పూజ కొన్ని రోజులు చేసిరా, నీకు సాటిస్ఫాక్షన్ వచ్చి పర్వాలేదు అనుకున్నప్పుడు రా అంటాడు. పోతాడు. 12 సంవత్సరాలు ఉపాసన చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? ఇందులో నువ్వు జ్ఞానస్థితికి వెళ్ళాలంటే ధర్మంగా కర్మ చేస్తూ, ఉపాసన అంటే ఏంటి? అనుష్ఠానం అంటే పద్ధతిగా, ఏదో మనం తినకూడదంటే తినకూడదు, ఉపవాసం పెట్టాలి అంటే దానం చేయాలి. అంటే ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? దానము, యజ్ఞము, తపస్సు నడవాలి అన్నాడు. దానం అంటే ఏంటి? 3 గుణాలను త్యాగం చేయడం. ఇప్పుడు మనం ఒక మంచి ఫుడ్ని త్యాగం చేస్తున్నాం అంటే ఎవరు త్యాగం చేస్తున్నారు? మన శరీరం ద్వారా మనం త్యాగం చేసి పడేస్తున్నాం కదా. ఎవరికన్నా దానం ఇద్దామనుకుంటే ఇదంతా భగవతత్వ సృష్టి అని ఇవ్వడానికి మొదలు పెడతాయి. ఇవ్వడం అంటే ఇక్కడ వస్తువులు కాదు, మానసికంగా ఉదారత అని పోయినాడు. ఒక 12 సంవత్సరాలు అక్కడ తిరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు. ఏమయ్యా 12 సంవత్సరాలు తిరిగావు, ఆ తిరిగిన తర్వాత మళ్ళీ వస్తున్నప్పుడు మళ్ళీ ఆ మునీశ్వరుడు కనపడతాడు అనుకుంటా. కనపడప్పుడు మళ్ళీ నీకు ప్రాసెస్ చెప్తాడులే అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎందుకు నన్ను అనవసరంగా 12 సంవత్సరాలు తిరిగాను అంటే, నువ్వు చేసిన ఏ ఉపాసన కూడా వేస్ట్ కాదు. ఎందుకు? నీకు అసలు ముందు మొట్టమొదటి నువ్వు ప్యూరిఫై అవ్వాలి కదా. నువ్వు శరీరాన్ని ఉపయోగించాలి, కర్మ చేయాలి, భక్తి ఉండాలి, యోగం అని ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవడం రావాలి. ఆ తర్వాత పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అప్పుడు నీకు అందుతుందని ఆయన ఏం చేశాడు అంటే, ఈ త్రిపుర రహస్యాన్ని, ఈ అమ్మవారికి సంబంధించిన విషయాన్ని పరశురాముడికి బోధిస్తూ ఏమంటాడు? నువ్వు ఇది అందరికీ చెప్పవాకు, వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి చెప్పవాకు, వాళ్ళకి కొద్దో గొప్ప ఉపాసన ఉన్న వాళ్ళకి చెప్పు. సుమేధుడు అనేవాడు ఈ పుస్తకాన్ని రాస్తాడు అని, ఆ సుమేధుడికి నువ్వు ఈ వ్యవహారాన్ని అందించు అని అంటాడు. సరే, ఈ లోపల ఏమైంది? ఇప్పుడు సుమేధుడు చిన్నప్పుడు ఈ బుడ్డోడు చచ్చిపోయినాడుగా. చచ్చిపోయినవాడు హరతాయన వంశంలో పుట్టాడు. పుట్టిన తర్వాత ఇతనికి సుమేధుడు అని పేరు పెట్టాడు. ఇతను కూడా ఏంటి? పుడుతూనే తనకి ఎందుకు వచ్చింది ఆ భగవతత్వ ఐ అన్నాడు. అప్పుడు నాలెడ్జ్ లేకపోయినా ఐ అనేటువంటి అమ్మవారి పదాన్ని ఉచ్చరించాడు. ఇప్పుడు దీనికి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? మన మనస్సు, మన మాట, మన చేత అన్ని భగవతత్వ ప్రాసెస్లో కనుక ఉంటే, మనం ప్యూరిఫై అయితే అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తాం. ఏంటి సత్యం, ఏంటి సత్యం ఏంది అంటాం. మనం ఇప్పుడు సత్యం కోసం ఎంతమంది ఎంక్వైరీ చేస్తాము? నాకు ఇది కావాలి, ఇది కావాలని ఎంక్వైరీ చేస్తాం కదా. మరి నాకు సత్యం కావాలని ఎంక్వైరీ చేయాలి అంటే మన మనస్సు, మన బుద్ధి, మన 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 అన్నీ కూడా మాట శుద్ధి కావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ బుడ్డోడు 5 ఏళ్లకే చచ్చిపోయిన పిల్లవాడు ఏంటి? అమ్మవారి పేరు నామం ఐ అన్నాడు. అప్పుడు వీడు మనసు ఎలా ఉంది? కోరిక కోసం చేయలా, స్వచ్ఛంగా ఉంది. అందుకని ఎప్పుడైతే అంత స్వచ్ఛత వస్తుందో ఇంకా నీకు అర్హత వచ్చింది అనేటువంటి విషయంగా పుట్టిన తర్వాత వాడు పుడుతూనే ఆ భగవతత్వం ప్రాసెస్లో ఉన్న తర్వాత ఆ పిల్లోడు వెళ్ళి పరశురాముడిని కలుస్తాడు. నాకేంటో అప్పుడు అంటాడు, నువ్వు వెళ్ళు ఉపాసన చేసుకోమని. అప్పుడు పంపిస్తే మన మధురకు వెళ్ళి మీనాక్షి దేవిని ఒక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 16 ఏళ్ళు చేసుకొని రమ్మని చెప్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఈ త్రిపుర రహస్యం మొత్తాన్ని ఆ సుమేధుడికి బోధిస్తాడు. అప్పుడు సుమేధుడు ఏం చేస్తాడు? తన తపస్థితిలో ఉండి కూర్చొని ఉన్నప్పుడు అక్కడ మన నారద మహాముని వచ్చి కూర్చుంటాడు. అప్పుడు కళ్ళు తెరిచి, నువ్వు నాకు బయటే ఉన్నావు కదా, నువ్వు నాకు లోపల ఎలా కనపడ్డావు అంటాడు. లోపల బయట అంతా ఒకటేనయ్యా, ఇంత పెద్దవాడిని నీ ఇంత చిన్న శరీరంలో నేను ఎలా కనిపిస్తాను, అది నువ్వు అర్థం చేసుకుందువు లేనని చెప్పేసేసి, అప్పుడు ఈ పుస్తకం నువ్వు రాయాలి. అక్కడ బ్రహ్మలోకంలో కూడా ఏంటి? మార్కండేయుడు ఉన్నాడు. ఎవరు అసలు సమస్య లేకుండా ఉండే విషయం ఏదైనా చెప్పండి అయ్యా అంటే, అప్పుడు బ్రహ్మ కళ్ళు మూసుకుంటే, ఇప్పుడు ఈ విషయం అర్థమైంది, నువ్వు ఈ పుస్తకం రాసుకో అని చెప్తాడు. సరే, ఆయన మొత్తం టోటల్గా రోజుకు 4 చాప్టర్స్గా మొదలుపెట్టి 36 రోజులు కూర్చొని ఈ పుస్తకాన్ని రాస్తాడు. ఈ పుస్తకం రాసేటప్పుడు ఇంకా మన దత్తాత్రేయుడికి ఎవరు చెప్పారు అనేది నేను మర్చిపోయినాను, అది ఒక్కసారి చెప్తాను. ఇప్పుడు మన సృష్టి వ్యక్తమైంది కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకున్నాం కదా. అక్కడ ఏమైపోయింది? ఈ భగవతత్వానికి సంబంధించిన విషయాన్ని శివుడు విష్ణువుకు బోధించాడట, విష్ణువుడు బ్రహ్మకు బోధించాడట. ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళు ముఖ్యంగా విష్ణువు పేరు చెప్పరు, అంటే ముందు మా శివుడే అని అంటారు. అల్టిమేట్గా 2 చెప్పింది వేదాలే, అక్కడేం పెద్ద తేడా లేదు. మళ్ళీ ఇక్కడేంది? ఈ మానవ జీవబుద్ధి ఉంది కదా, ఈవెన్ మునీశ్వరులు అయినా సరే ఏంటి, ఏది నమ్మితే అది గట్టిగా పట్టుకోవడం కదా. అందుకని శివుడు విష్ణువుకు బోధించాడు, విష్ణువు బ్రహ్మ ముగ్గురు అర్థం చేసుకొని ఇది దత్తాత్రేయుడికి చెప్పారు. ఈ దత్తాత్రేయుడు వచ్చి 3 అంశాలకు పుట్టినవాడే కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 అంశాలు ఉన్నాయి కాబట్టి 3 తలకాయలు అవి పెట్టారు.
అట్లేదో కుక్కనో ఏదో ప్రాసెస్ పెట్టారు, అది ముందు వస్తుంది, ఆ తర్వాత చెప్పుకుందాం అని చెప్పారు అంటారు. అంటే అల్టిమేట్గా ఈ భగవతత్వం, ఈ త్రిపుర రహస్యం అనేటువంటి విషయాన్ని, ఈ త్రిపురకు సంబంధించినటువంటి సూత్రాల్ని ఎవరు చెప్పారు? డైరెక్ట్గా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయుడికి చెప్తే, మరి దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తే, పరశురాముడు వచ్చి సుమేధుడికి చెప్తే, సుమేధుడు ఈ త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకం బ్రహ్మాండంగా రాసి మొట్టమొదట దీన్ని ఆయన ఎవరు? నారదుడికి బోధించాడట. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎన్నో యుగాల నాడు జరిగి ఉండొచ్చు. యుగాలంటే ఏంటి? ఇతిహాసం రాముడి విషయం చెప్పాడు కాబట్టి ఆ టైం కూడా అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఈ పుస్తకానికి స్క్రిప్ట్ రాయడం ఎప్పుడంటే 1831లోనే ఎప్పుడో తమిళనాడులో ఎవరో ఒకళ్ళు రాశారట. అది అయిపోయిన తర్వాత ఈ బుక్ ప్రింటింగ్ అదంతా తర్వాత 19th సెంచరీలోనే ప్రింటింగ్ వచ్చింది. ఫస్ట్ ప్రింటింగ్ 1920లో వచ్చిందట. తర్వాత రమణ మహర్షి ఆశ్రమంలో మన త్రిపుర రహస్యానికి, ఈ సిద్ధాంతానికి వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. త్రిపుర రహస్యం కూడా అద్వైతమే. ఇప్పుడు వేదాంతానికి అద్వైతానికి తేడా ఏంటి? వేదాంతంలో జ్ఞానం గురించి ఎక్కువ బోధిస్తే, ఇక్కడ వచ్చి అమ్మవారి గురించి ఎక్కువ చెప్పారు. అమ్మవారు అంటే ఎవరు? మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి. అంటే వీళ్ళు ఎంతసేపు పూజలు చేసినా ఎవరికి చేశారు? శరీరం వినాయకుడికి చేశారు, అమ్మవారి శక్తికి చేశారు, అల్టిమేట్ వచ్చి జ్ఞానానికి చేశారు. అల్టిమేట్ ఏంది? చివరికి జ్ఞానస్థితే. జ్ఞానం అంటే ఏం లేదు, ఉన్నదంతా ఒకటేను, నాకు వేరేది లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించటమే. ఈ గ్రహించడంలో మన ప్రాణము, మన మనస్సు ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పింది నిజంగా డీకోడ్ చేసుకుంటే. ఇక్కడ ఈ పుస్తకం 1920లో రాస్తే మహానుభావుడు ఎవరు? రామతీర్థం ఎవరో ఋషి 1936లో దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారట. ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన పుస్తకంలో మొత్తం ఈ పుస్తకంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? నాట్ ఓన్లీ ఈ పుస్తకం అబ్బా, ఏ పుస్తకం అన్నా తీసుకోండి, ఏ ఆధ్యాత్మిక గ్రంథం అన్నా తీసుకోండి, 3 విషయాలే ఉంటాయి. ఏంటి? మనం ఎలా యాక్షన్ చేయాలి, కర్మ, శరీరం ఉంది కదా, ఎలా జ్ఞానంతో చెయ్యాలి, ఎలా శక్తి పెంచుకోవాలి, అంతే కదా. శక్తి ఉంటేగా పనిచేస్తాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం రాశాడు? మొట్టమొదటిది ఏంటి? మహత్యం గురించి రాశారు. ఈ త్రిపురాదేవి ఎవరు, ఈమె మహత్యం ఏంటి, ఏం చెప్పింది అని ఫస్ట్ చెప్పాడు. రెండో చాప్టర్ ఏంటి? జ్ఞానకాండ చెప్పాడు. మూడోది వచ్చేంటి? చర్య అన్నాడు. చర్య అంటే ఏంటి? యాక్షన్. అంటే ఇప్పుడు నీకు తెలుసుకున్నది, నీవు ఆ భగవతత్వాన్ని అర్థం చేసుకున్నది ఎలా నువ్వు యాక్షన్ చేయాలి అన్నట్టు చెప్పారు. ఇక్కడ జరిగిన విషయం ఏంది? మహత్యం గురించి కొన్ని శ్లోకాలు బయటపడ్డట్టున్నాయి. లాస్ట్లో వచ్చినటువంటి చర్య గురించి పెద్దగా ఎక్కువ శ్లోకాలే ఉన్నట్లేదు. ఏదో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ లలితా సహస్రనామాలు వాటికి సంబంధించి, ఆ తర్వాత దుర్గా ఉపాసనకు సంబంధించి అట్లా ఏదో కొన్ని రాసి పెట్టున్నారు. అల్టిమేట్గా ఏంటి? ఈ త్రిపుర రహస్యంలో కూడా మెయిన్ ఫోకస్ అంతా జ్ఞానం గురించే. జ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ మన మనసు, మన బుద్ధి, మన చిత్తం, ఈ 3 కదా. అహంకారం మన శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. ఈ మనసు, బుద్ధి, మన చిత్తాన్ని ఎలా బ్యాలెన్స్ చేసి మనం సత్యంతో మనం ఎలా లింక్ అయి ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించాలని నిజం చెప్పాలంటే మనకి ఈ త్రిపుర రహస్యం చెప్పింది. ఇది ఇంట్రడక్షన్. ఇందులో టోటల్గా 22 చాప్టర్లు ఉన్నాయి. రోజుకి అరగంట లోపలే, 27 నిమిషాలు ఇవాళ ఎక్కువైంది, మ్యాక్సిమం 20 నిమిషాల వరకే చెప్పుకుందాం. ఇన్ని రోజులన్నా నడవనియండి. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటి? ఇది భగవతత్వంతో పాటు కొన్ని వేల సంవత్సరాల నాడు అసలు వీళ్ళకి ఇన్ని రకాల భావాలు, ఇన్ని రకాల ఊహలు, నిజంగా కొన్నిసార్లు ఊహలను కూడా అనిపిస్తాయి, అంతే కదా. మన బుద్ధిని, మన శరీరాన్ని జీవత్వంగా చూపిస్తూ, మన లోపల ఉన్నటువంటి భగవతత్వాన్ని జ్ఞానంగా చూపిస్తూ, అమ్మవారిగా చూపిస్తూ, మన బుద్ధి మనని నడిపించేదిగా చూస్తూ, మన మనసును మన ఎలా ఆడిస్తుందో చూపిస్తూ, చివరికి మనము మనసుని శుద్ధి చేసుకొని బుద్ధికి వివేక వైరాగ్యాలు తెచ్చుకోకపోతే మనం అసలు ఏ స్థితిలో ఉంటాము అనేటువంటి విషయాన్ని కథ రూపంలో చెప్పటం జరిగింది. 1-2 సార్లు చదివితే కానీ ఏంది ఇట్టు చెప్తున్నారు ఈ కథ అని అనిపిస్తుంది. కానీ అందులో డీకోడ్ చేసుకుంటే అది చెప్పిందంతా ఏంటి మనం తేలికగా అర్థం చేసుకొని మర్చిపోకుండా ఉంటామనేటువంటి భావంతో వండర్ఫుల్గా రాయడం జరిగింది. వండర్ఫుల్ టెక్స్ట్ జ్ఞానానికి సంబంధించి. ఇది గనక భగవతత్వం దయం వల్ల గనక మనకు అర్థమైతే ఇంకా డౌట్స్ అనేవి ఉండదు. అంటే ఎందుకు పూజ చేస్తున్నాము, ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు అవగాహన అవుతాయి. కాకపోతే డైరెక్ట్గా ఎవరం జ్ఞానస్థితికి రాం కాబట్టి మనం కొంచెం ధర్మము, శరీరంతో జీవత్వం కాబట్టి మనసుతోటి కొంచెం ఉపాసన, తర్వాత మనసును కంట్రోల్ పెట్టుకునేటువంటి యోగం, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవడానికి, ఆ తర్వాత బుద్ధిని వికాసం చెందించుకుంటే మనకి భగవతత్వానికి, మనకి అమ్మవారికి, మనకి ఏమి తేడా లేదు అనేటువంటి విషయం అవగాహన వస్తుంది. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మొత్తం అమ్మవారికి సంబంధించిన విషయం మన శంకరాచార్య గారు కూడా చెప్పున్నారు. శంకరాచార్య గారు 4 పీఠాల్లో ఏర్పాటు చేసింది అమ్మవారిని. అంటే ఇదంతా కాకపోతే మనకు అర్థం అవడానికి కొంచెం సాత్విక దృష్టిలో వెళ్ళినట్టున్నారు.
మళ్ళీ ఇక్కడ ఈ అమ్మవారికి సంబంధించే దత్తాత్రేయుడు, పరశురామ్ గారు వాళ్ళు కూడా చేసినట్టున్నారు. పరశురామ్ అంటే ఎవరు? మన సారీ అదే జమదగ్ని కి కొడుకైపోతాడు కదా. అంటే ఏంటి, వీళ్ళందరూ కూడా శక్తి మీద ఫోకస్ పెట్టినట్టున్నారు. అల్టిమేట్ ఏంటి, శక్తి జ్ఞానము రెండు కలిపే ఉన్నాయి, అంతే కదా. ఉండడం తెలియడం, సత్ చిత్ అన్నాడు. మళ్ళీ సపరేట్గా లేవు. సత్ ఉంటేనే ఇది ఉన్నది అనేటువంటి విషయం చిత్తుకు తెలిసింది. చిత్తుకు తెలియబట్టే సత్తు ఉందనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఏంటి, సత్తు లేనిదే చిత్తు లేదు, చిత్తు లేనిదే సత్తు లేదు. అంటే సత్తు చిత్తు రెండు కలిసే ఉన్నాయి. మనం ఉన్నాము, మన దగ్గర జ్ఞానం ఉంది. ఈ వీటికి సంబంధించినటువంటిది ఒక పరికరం ఉంది మన దగ్గర. ఈ పరికరమే మన శరీరం. ఈ పరికరాన్ని ఉపయోగించి సత్యం ఏంటి అనేటువంటి విషయం కనుక మనం గ్రహించాలంటే పుట్టుక లేదు, మరణం లేదు, ఉన్నదంతా ఒకటే అనేటువంటి వండర్ఫుల్ మానసిక స్థితి మన దగ్గర ఉంటుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? భౌతికంగా మనకి ఏం అవసరం లేదు, వస్తువుతో పని లేదు, మనిషితో పని లేదు, ఏమీ లేకుండా అవి ఉన్నా వాటికి భగవతత్వం అనేటువంటి విషయంగా మనం ప్రపంచాన్ని చూస్తూ మనం హాయిగా 24 గంటలు ఉండే అవకాశం ఉండే విధంగా ఈ ఋషులు మనకి కల్పించారు. ఈ పుస్తకం కూడా వండర్ఫుల్గా మన జ్ఞానానికి సంబంధించింది. దీన్ని మనం రేపటి నుంచి మనం టాపిక్ వైజ్గా చదువుకుందాం. టోటల్గా 22 టాపిక్లు ఉన్నాయి.